హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మెగా టెస్ట్ సిరీస్లో భాగంగా మరి 7,000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ జస్ట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. అండ్ దాంతో పాటుగా టాప్ 15 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగిందండి. ఎవరైతే మెగా గ్రాండ్ టెస్ట్ తీసుకుంటారో వీరికి ఈ యొక్క టెస్ట్లన్నీ యాక్టివేట్ అయిపోతాయి. లేదా మాకు సపరేట్గా కావాలి గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికంటే జస్ట్ 99 రూపీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే చివరి క్షణాల్లో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ముందే చెప్తున్నాను, ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా 80కి 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగిందండి. 100% స్కోర్ చేశారు మన స్టూడెంట్స్. సేమ్ అదే విధంగా అదే అక్యురసీతో 100% సిలబస్తో దీన్ని రూపొందించాము. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్లో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు యాప్ తెలియకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ వెంటనే పంపడం జరుగుతుందండి. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని ఆన్లైన్ కోర్సులు తీసుకున్నా టెస్ట్ సిరీస్లు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత చదివాము, మనకెంత గుర్తుంది అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. వెంటనే కోర్స్ తీసుకోండి. సో గైస్, మనకి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ అయితే ఇంకా జస్ట్ 2 days మాత్రమే టైం అయితే ఉందండి. సో ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా రివిజన్ పైనే ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఉన్నటువంటి టైం అంతా కూడా మ్యాక్సిమం గ్రాండ్ టెస్ట్లో రాయడానికి కేటాయించండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి రివిజన్ క్లాస్లో భాగంగా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఈరోజు మనము చూసేద్దాము. ఓకేనా? యా. వాట్ గ్యాస్ డూ వి ఎక్సేల్ డ్యూరింగ్ రెస్పిరేషన్? ఓకేనా? శ్వాసకు నిశ్చితమైన గ్యాస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కార్బన్ డయాక్సైడ్. వాట్ గ్యాస్ డూ వి ఎక్సేల్ డ్యూరింగ్ రెస్పిరేషన్? కార్బన్ డయాక్సైడ్ అండి. We exhale carbon dioxide during respiration. During respiration, oxygen is taken and carbon dioxide is expelled as a waste product. అంటే శ్వాసక్రియలో వ్యర్థ పదార్థంగా బయటకు వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు. ఏంటండి? కార్బన్ డయాక్సైడ్ కదా. నెక్స్ట్ వన్, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్స్ బ్రీతింగ్? మన బ్రెయిన్లో ఏ పార్ట్ బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది, శ్వాసను నియంత్రిస్తుంది? ఏంటది? ఆప్షన్ బి అండి, బ్రెయిన్ స్టెమ్. ఓకే, బ్రెయిన్ స్టెమ్ అనేటువంటిది శ్వాసను నియంత్రిస్తుంది. ద బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్ బ్రీతింగ్. ద బ్రెయిన్ స్టెమ్ రెగ్యులేట్ ద రేట్ అండ్ డెప్త్ ఆఫ్ బ్రీతింగ్ బేస్డ్ ఆన్ ద బాడీస్ నీడ్స్ అండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ లింప్? వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ లింప్? ఓకే, లింప్ కణాలు అంటాం కదండి, వాటి యొక్క ప్రాథమిక భాగం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్? ఆప్షన్ బి అండి, వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయండి లింప్ కణాలు. ఓకేనా? వైట్ బ్లడ్ సెల్స్లో. ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ లింప్ ఈజ్ అ వైట్ బ్లడ్ సెల్స్. లింప్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ దట్ కంటైన్ లింపోసైట్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ఇమ్యూనో రెస్పాన్స్. వ్యాధి నిరోధక శక్తిలో ఇవి పాల్గొంటాయండి, లింపోసైట్స్. ఓకే, నెక్స్ట్ వన్, what is the main role of a respiratory system? What is the main role of the respiratory system? ఏంటండి? ఆప్షన్ బి అండి, గ్యాస్ ఎక్స్చేంజ్ అండి. గ్యాస్ ఎక్స్చేంజ్, అంతే కదండి. శ్వాస వ్యవస్థ యొక్క ప్రధాన కార్యం ఏంటి? గాలిని తీసుకోవడము, వదలడము, గ్యాస్ ఎక్స్చేంజ్. ఓకే, చూద్దాం. ద మెయిన్ రోల్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ అ గ్యాస్ ఎక్స్చేంజ్. ఓకే, the respiratory system enable the exchange of oxygen and carbon dioxide between the air and the blood stream. Okay na? Important question andi. Next, what is the function of the skin in the excretory system? What is the function of the skin in the excretory system? అంటే మూత్ర వ్యవస్థలో చర్మానికి ఏ విధానము ఉంది? ఆప్షన్ ఏ అండి, ప్రొడ్యూస్ స్వెట్. ఓకే, ఇంపార్టెంట్.
ద ఫంక్షన్ ఆఫ్ అ స్కిన్ ఇన్ అ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఈజ్ టు ప్రొడ్యూస్ స్వెట్ అండి. ఓకేనా. స్వెట్ హెల్ప్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్ అండ్ రెగ్యులేట్ బాడీ టెంపరేచర్. అంతే కదండి. సో చెమట ద్వారా కూడా మలినాలను విసర్జింపచేసి శరీర సమతుల్యాన్ని కాపాడవచ్చు, శరీర ఉష్ణోగ్రతను ముఖ్యంగా. ఓకే. నెక్స్ట్ వన్, విచ్ న్యూట్రియంట్ ఈజ్ ప్రైమర్లీ అబ్జార్బ్డ్ ఇన్ ద స్టమక్? విచ్ న్యూట్రియంట్ ఈజ్ ప్రైమర్లీ అబ్జార్బ్డ్ ఇన్ ద స్టమక్? ఏదండి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, విటమిన్స్. ఆప్షన్ బి అండి, ప్రోటీన్స్ సంశ్లేషించబడతాయండి. ఏంటవి? ప్రోటీన్స్ చిన్న పేగుల్లో, ఓకేనా, స్మాల్ ఇంటెస్టిన్లో ఇవి సంశ్లేషించబడతాయి. ప్రోటీన్స్ ఆర్ ప్రైమర్లీ అబ్జార్బ్డ్ ఇన్ ద స్టమక్. ద స్టమక్ యూజెస్ యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్ టు బ్రేక్ డౌన్ ప్రోటీన్స్ ఫర్ అబ్జార్ప్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ క్యారీ ఆక్సిజనరేటెడ్ బ్లడ్? What type of blood vessels carry oxygenated blood? Answer option C అండి, arteries. ఓకే, arteries. వివరాలు చూద్దాం. Arteries carry oxygenated blood. ఓకే, arteries transport oxygen each blood from the heart to the rest of the body. దమనులు అంటారండి వీటిని, దమనులు. మంచి రక్తాన్ని శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేస్తాయి. ఓకేనా. శరీర భాగాల్లో ఉన్నటువంటి చెడు రక్తాన్ని మరి ఊపిరితిత్తులకు తీసుకెళ్లేవి సిరలు. ఓకేనా, సిరలు. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ రోల్ డస్ ద ప్యాంక్రియాస్ ప్లే ఇన్ డైజెషన్? ఓకే, ప్యాంక్రియాస్ జీర్ణ వ్యవస్థలో ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆప్షన్ బి అండి, సెక్రేట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సెక్రేట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. The pancreas secrete digestive enzymes. The pancreas produce enzymes that help to break down carbohydrates, proteins and fat in the small intestine. Important question andi. What is the primary function of red blood cells? What is the primary function of red blood cells? ఏం చేస్తాయండి ఎర్ర రక్త కణాలు? ఆప్షన్ బి, క్యారీ ఆక్సిజన్. ఓకేనా. మరి ఆక్సిజన్ని శరీర భాగాలన్నిటికీ కూడా మోసుకెళ్ళేది ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈస్ టు క్యారీ ఆక్సిజన్. రెడ్ బ్లడ్ సెల్స్ కంటైన్ హిమోగ్లోబిన్ విచ్ binds to oxygen and transport it to tissues throughout the body. Okay, important question. Next one, which part of the brain regulates heart and breathing rates? Which part of the brain regulates heart and breathing rates? Answer option B and D, brain stem. Okay, brain stem. Next one చూద్దాం వివరాలు. The brain stem regulate heart and breathing rates. The brain stem contain centers that control the automatic functions necessary for survival. Okay, important question andi. Next one, what is the primary purpose of the lymphatic system? What is the primary purpose of the lymphatic system? ఏం చేస్తుందండి అసలు లింపాటిక్ సిస్టమ్ ఎందుకు? ఆప్షన్ బి, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుందండి. మన శరీరంలో ఉన్నటువంటి ద్రవాలన్నింటినీ కూడా సమతుల్యం చేస్తుంది. ఫ్లూయిడ్ బ్యాలెన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, చూద్దాం. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది లింపాటిక్ సిస్టమ్ ఈజ్ అ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. The lymphatic system helps to maintain fluid levels in the body by draining excess fluid from tissues. ఓకేనా, ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నిటినీ, ద్రవాలను బయటికి పంపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్? వాట్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్? ఏ ఆర్గాన్ అండి? ఆప్షన్ సి అండి, స్కిన్ అండి. చర్మమే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యపరుస్తుంది. The skin is responsible for regulating body temperature. The skin helps to regulate temperature through sweating and blood flow to the surface. Next one, what is the main waste product of the kidneys? కిడ్నీలలో ఉత్పత్తి అయ్యేటువంటి వేస్ట్ పదార్థం ఏంటి? ఏంటండి? యూరియా. ఓకే, యూరియా.
The main waste product of the kidneys is urea. Urea is produced from the breakdown of proteins and is excreted in urine. Important question andi. Next one. What does the term excretion refers to? What does the term excretion refers to? Answer. Option B and release of waste product. Release of waste product. Viranchudam. The term excretion refers to the release of waste product. Excretion is the process of removing waste materials from the body. Next one. What is the main role of the liver in digestion? జీర్ణక్రియలో కాలేయం యొక్క పాత్ర ఏంటి? ఆప్షన్ బి ప్రొడ్యూస్ ద బాయిల్. ఓకేనా, ప్రొడ్యూస్ ద బాయిల్. బాయిల్ ద్రవం అంటాం కదా. The main role of the liver in digestion is to produce bile. Bile produced by the liver is essential for the digestion and absorption of fats andi. ఓకేనా, కొవ్వు పదార్థాలను అబ్జార్బ్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద tiny air sacs in lungs called? వాట్ ఆర్ ద tiny air sacs అంటే చిన్న చిన్న గాలి గదులు కదండి, గాలి గదులు ఉంటాయి కదండి, వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అల్వోలీ అంటారండి. అల్వోలీ, అల్వోలీ అనే పేరుతో పిలుస్తారు. అల్వోలీ. ద tiny air sacs in the lungs are called alveoli. Alveoli are where the exchange of oxygen and carbon dioxide occurs during breathing. Important. Next one. Which part of the kidney is involved in urine formation? Which part of the kidney is involved in urine formation? Answer. Option A and D. So, glomerules. Okay, glomerules. వివరాలు చూద్దాం. The glomerulus is involved in urine formation. The glomerulus filter blood to form a filtrate which is then converted into urine. Important question andi. Next one. What is the function of the bronchi? Okay, bronchi. What is the function of the bronchi? Bronchi యొక్క మెయిన్ పని ఏంటండి? ఆప్షన్ బి, కండక్ట్ ఎయిర్ టు ద లంగ్స్. కండక్ట్ ఎయిర్ టు ద లంగ్స్ అండి. ఓకే, బ్రాంకీ అంటారు దీన్ని. ద ఫంక్షన్ ఆఫ్ ది బ్రాంకీ ఈజ్ టు కండక్ట్ ఎయిర్ టు ద లంగ్స్. ఓకే, ద బ్రాంకీ ఆర్ ద మెయిన్ passageway that carry air from the trachea into the lungs. Okay, important question andi. Next one. Which nutrient is primarily digested in the stomach? Which nutrient is primarily digested in the stomach? Option B andi, proteins andi. Proteins. Okay, proteins are primarily digested in the stomach. The stomach uses gastric juice to break down proteins into amino acids. Okay, important. What is the main function of the excretory system? What is the main function of the excretory system? Option B and D, waste removal. Okay, waste removal. The main function of the excretory system is to remove wastage. Okay, na important. Next one. What does the term pulmonary refer to? Pulmonary అంటే అర్థం ఏంటండి? దేన్ని తెలియజేస్తుంది pulmonary? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రిలేటెడ్ టు ద లంగ్స్ అండి. ఇట్ రిలేటెడ్ టు ద లంగ్స్, ఊపిరితిత్తులను గురించి తెలియజేస్తుందండి pulmonary. The term pulmonary refer to something related to the lungs. Pulmonary refer to the processes or structure of involving the lungs such as a pulmonary circulation. Okay na, important. Next one చూద్దాం. Which part of the circulatory system carries a deoxygenated blood? Deoxygenated blood ఏంటండి అది? ఆప్షన్ సి అండి. ఓకే, క్యాపిలరీస్, సారీ వెయిన్స్. వెయిన్స్ అంటే సిరలు. ఓకే, ఆర్టరీస్ అంటే ధమనులు, వెయిన్స్ అంటే సిరలు. ఓకేనా, అంటే శరీర భాగాల నుంచి మరి చెడు రక్తాన్ని మోసేటువంటి సిరలు గుండెకు పంపించి గుండెని ఊపిరితిత్తులకు పంపిస్తాయి. అక్కడి నుంచి అది ఆక్సిజన్ ద్వారా శుద్ధి చేయబడి
ఓకే, మళ్ళీ గుండె నుంచి శరీర భాగాలకు పంపు చేయబడతాయి. ఓకే, veins carry deoxygenated blood. Veins transport blood low in oxygen from the body back to the heart. Okay, next one. What is the primary function of the adrenal glands? Adrenal glands యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటండి? ఆప్షన్ సి అండి, secrete hormones. Secrete hormones. The primary function of the adrenal glands is to secrete hormones. The adrenal glands produce hormones like adrenaline that help the body to respond to the stress అండి. ఓకేనా, ఒత్తిళ్లకు స్పందిస్తుందండి ఇది అడ్రినల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్? శ్వాస వ్యవస్థ యొక్క ప్రధాన విధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. The primary function of the circulatory system is the transport of oxygen and nutrients. Important. Next, what is the main purpose of the digestive system? What is the main purpose of the digestive system? Option A, absorb nutrients. The main purpose of the digestive system is to absorb nutrients. The digestive system break down food into smaller molecules for absorption. Next one. What organ is responsible for the detoxification of substances in the body? Answer option C and liver and liver. The liver is responsible for the detoxification of substances in the body. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ క్లాస్ అండి. సో ఎగ్జామ్ రోజు వరకు కూడా మనమైతే క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.